కేరళ రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేస్తూ నిన్న ఒక సర్క్యులర్ అయితే జారీ చేసింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆయా సూపరింటెండెంట్లు కావచ్చు, ఆయా మెడికల్ కాలేజీల పరిధిలో ఉన్నటువంటి డాక్టర్లను, సూపరింటెండెంట్లను, ప్రిన్సిపల్ను అలర్ట్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ అంశం పైన ఎంతవరకు అలర్ట్గా ఉన్నారు, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితిలో కోవిడ్ ఉంది, దీనికి ఎంత భయపడొచ్చా, లేకపోతే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు గాంధీ సూపరింటెండెంట్ రాజారావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, నిన్న కేంద్రం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అప్రమత్తత చేసింది, మన దగ్గర ఎలాంటి సంసిద్ధతగా సిద్ధంగా ఉన్నాం మనం? బేసిక్గా ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ కానివ్వండి, లేకపోతే అంటాము సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ కేసెస్ మనకి మునుపటి అంటే ఒక 2 months బ్యాక్ కొంచెం ఎక్కువ ఉండే, ఇప్పుడు కొంచెం తక్కువగానే ఉన్నాయి. అంటే అదే లెవెల్లో మెయింటైన్ అవుతున్నాయి. కాకపోతే ఇప్పుడు మన పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇక్కడ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ద సేమ్ థింగ్ డిఎంఈ గారు మా సూపరింటెండెంట్స్ ప్రిన్సిపల్ గ్రూప్లో అన్నిట్లో కూడా పెట్టి అలర్ట్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్, అంటే ఈ వైరల్ ఇల్నెస్ ఏవైతే ఉంటాయో వాటితోటి కొంచెం మానిటరింగ్ చేసుకుంటూ, వాటికి ఎవరైతే ఈ COVID-19 లాగా అనిపించిన వాళ్ళకి టెస్టులు చేసుకుంటూ ఇట్లా మనం కేర్ తీసుకుంటున్నాము. సో దట్ అలర్ట్ హాస్ కమ్ ఫ్రమ్ ద తెలంగాణ గవర్నమెంట్. కోవిడ్ ఇప్పుడు ఈ సబ్వేరియంట్ J1, ఒమిక్రాన్ సబ్వేరియంట్ J1 అంటున్నారు. సో దీనికి సంబంధించి వ్యాప్తికి సంబంధించి ఎంతవరకు జాగ్రత్తగా ఉంటే బెటర్, ఎవరెవరు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు? అంటే బేసిక్గా మనం చూసుకుంటే కోవిడ్ ఏ వేరియంట్ అయినా కూడా దీనికి ఇన్ఫెక్టివిటీ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది, ట్రాన్స్మిసిబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విత్ ఇన్ నో టైం ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ రిస్క్ గ్రూప్ ఉంటారు, అంటే కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు కానివ్వండి, లేకపోతే పెద్దవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్, వీళ్ళు కొంచెం డెఫినెట్గా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఏ వేరియంట్ అయినా కానీ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అది మైల్డ్గానే కనిపిస్తుంది. బట్ ఈ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళలో కానివ్వండి, పెద్దవాళ్ళలో కానివ్వండి, అవి లోపల ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. కాబట్టి అవి ఏ కాంప్లికేషన్స్కి దారితీస్తాయో తెలియదు. కాబట్టి మనం ఇదివరకు కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఎట్లా పాటించడమో అట్లీస్ట్ రిస్క్ గ్రూప్ అయితే పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన దగ్గర అప్రమత్తతకు సంబంధించి అలర్ట్ చేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వైద్య అధికారులు అప్రమత్తం చేశారు. కాబట్టి మన గాంధీ హాస్పిటల్లో ఎలాంటి జాగ్రత్తలు ఉన్నాయి? ఎందుకంటే గాంధీ హాస్పిటల్ అంటే కోవిడ్కి నోడల్ సెంటర్. సో ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే మనకి ఇప్పుడు కోవిడ్ వార్డ్స్ ఏవైతే మనం ఇదివరకు డిజైన్ చేసుకున్నామో ఇప్పటికీ కూడా కోవిడ్ వార్డ్ ఒక 25 beds తోటి అక్కడ ఇంకా వేరే ఏ పేషెంట్స్ని పెట్టట్లేదు మేము. ఎందుకంటే వారానికి ఒక 2-3 కేసులు అయితే అట్లా వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ కేసు లేదు, కానీ ఆ కోవిడ్ వార్డ్ ఐసోలేషన్ వార్డ్ ఏదైతే ఉందో అదంతే కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పుడు కూడా అలాగే ఉంది. అలాగే ఇప్పుడు గైనక్ సైడ్ కూడా మనకు ఒక 20 beds తోటి కోవిడ్ ఐసోలేషన్ వార్డ్ పెట్టాము. అక్కడ కూడా ఇంకా ఏ కేసులు పెట్టట్లేదు మనం. సో ఇప్పుడు ఒకవేళ కేసులు వచ్చినా కూడా మనం ఐసోలేషన్ కోసం మనకి గాంధీలోనైతే ఏం ప్రాబ్లం లేదు. ఇంకా మనము ఇన్ని వేవ్స్ గాంధీ హాస్పిటల్ నుంచి ట్రీట్ చేసుకున్నాం కాబట్టి అటువంటి సిచ్యువేషన్ దాదాపుగా రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా మనం వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. మెడికల్ పరంగా కిట్లు కావచ్చు, మాస్కులు కావచ్చు, సంబంధించినటువంటి మెడిసిన్ కావచ్చు, వైద్య బృందం కావచ్చు, ఎట్లా వరకు అలర్ట్గా ఉన్నారు? దీనికి సంబంధించి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు డాక్టర్స్కి? అంటే బేసిక్ ఏంటంటే ఇక్కడ మనకి మాస్క్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. బట్ ఇది ఒక్క డాక్టర్స్కి సంబంధించో హాస్పిటల్స్కి సంబంధించిందో కాదు, ఎవ్రీ సిటిజన్ దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. అంటే మనల్ని మనం కేర్ తీసుకోకపోతే ఈ వైరల్ ఇల్నెస్లో ఎపిడమిక్స్ కానివ్వండి, పాండమిక్స్ కానివ్వండి, మెయిన్గా ప్రివెన్షనే. సో అందరూ కూడా ఈ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. భయపడాల్సిన విషయం అయితే లేదు, కానీ డెఫినెట్గా అప్రమత్తంగా అయితే ఉండాలి. సో అన్నెసరీగా ఈ క్రౌడీ ప్లేసెస్కి రిస్క్ గ్రూప్ ఉన్న వాళ్ళు మాత్రం పోకుండా ఉంటే మంచిది. ఒకవేళ పోయినా కూడా మాస్క్ ధరించాలి. ఎవరైతే ఈ సిమ్టమ్స్ ఉంటాయో, అంటే రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉంటాయో, వీళ్ళు ఐసోలేట్ అయిపోయి వాళ్ళంతటి వాళ్ళు మాస్క్ పెట్టుకోవాలి. సో ఈ రెస్పిరేటరీ హైజీన్ అంటాము, దీన్ని పాటించాలి. అంటే ఇదివరకు మనకు కోవిడ్ ఇన్ని వేవ్స్ చూసాము, ప్రజలందరికీ కూడా ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసు. మళ్ళొక్కసారి మనం తీసుకుంటే, బికాజ్ ఇది వింటర్ సీజన్ కూడా. సో ఈ వింటర్ సీజన్లో మనకి ఎనీ వైరల్ ఇల్నెస్ ఈ కోవిడ్ లాగానే స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందులో కోవిడ్కి ఈ ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ ఉండి ఇన్ఫెక్షన్స్ రేట్ ఎక్కువ ఉండటం వల్ల తొందరగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఈ రిస్క్ గ్రూప్ ఉన్న వాళ్ళు మాత్రం, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా జాగ్రత్త తీసుకుంటే మంచిది.
మొత్తంగా భయపడాల్సింది ఏం లేదు కానీ జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్రమత్తత నేపథ్యంలో ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రత్యేక ఒక వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. 50 బెడ్స్తో ఐసోలేషన్ వార్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మెడిసిన్ కావచ్చు, మాస్కులు కావచ్చు, అన్ని కిట్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ డాక్టర్స్ వైద్య బృందం ఎంత అలర్ట్గా ఉన్నప్పటికీ కూడా ప్రజలు సొంతంగా వారికి వారు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో ఎలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.